అమ్మనబోలులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళ పార్టీ సర్పంచ్లే గుర్తుపట్టరు. నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, ఒక్కసారి ఆ జిల్లా పరిషత్ ఒక్కసారి మీటింగ్ రాలే. ఆయనకి రైతు అంటే తెలియదు, వ్యవసాయం అంటే తెలియదు, కూలోడు అంటే తెలియదు, బాధలు ఎట్టుంటే తెలియదు. వాటి చేపలు కడపోతే నా మీద భుజం మీద చేసిండు. చేస్తాను భుజం మీద చేస్తావా చెప్ప మీద కొడతాడని చెప్పిన. ఆ ముట్టుకొని ముట్టుకోలేదా, ఆ ముట్టుకోగానే ఎమ్మడే కడుకోవాలి. నాకు కడుకునేదే ఏం లేదు, నా మీద చేతులు వేస్తారు. అంటే నాయకుడు అనే వానికి ప్రజల బాధలు ప్రజల కష్టాలు తెలియాలి. డబ్బున్నోళ్ళు గాలిలో కొట్టుకొచ్చి వస్తే 5 ఏళ్ళు అయింది మళ్ళీ వచ్చిన ఓట్ల కోసం. అసలు బుద్ధి ఉండాలి, అసలు ఓటు అడగాలంటే కేసీఆర్కు బుద్ధి ఉండాలి. ఆ టికెట్ ఇస్తానికి ఈ వస్తాయి. 5 ఏళ్ళలో ఏ గ్రామం సందర్శించని వాడు ఎట్లా ఎంపీలు. మీరు ఒక్కసారి మే 23వ తారీఖు రోజు నాకు బహుమానంగా నన్ను గెలిపించండి మంచి మెజార్టీతో. ఆ రోజు నా పుట్టినరోజు కాబట్టి మంచి కానుక ఇవ్వాలి. మీరందరూ కూడా నా పుట్టినరోజు కానుక ఇవ్వండి. నా పుట్టినరోజు కానుకనే ఎందుకో పుట్టినరోజు రోజు రిజల్ట్ పెట్టిన వాళ్ళు మంచి గెలిపియండి. మళ్ళీ 5 ఏళ్ళు మీ అందరినీ గుండెలో పెట్టుకొని కాపాడుకుంటాను మాత్రం మీ అందరికి మాటిస్తున్నా. పోరాడదలా కాదు, ఎప్పుడు ఎక్కడ ఎవరు పిలిచినా, ఎప్పుడు ఎవరు ఎక్కడ పిలిచినా పిలవకపోయినా, ఆపదున్నా సాపదున్నా పెళ్లిలున్నా వస్తానని మీ ఇంటి ముందర ఉంటాను. 20 ఏళ్ళు నన్ను చూసి నల్గొండ ఎట్లా తిరిగిను. 24 గంటలు తిరుగుడే పని. నా కొడుకు కాదు, నా ఫ్యామిలీకి ఎప్పుడు టైం ఇవ్వలే. 20 ఏళ్ళు ప్రజలనే ఉన్నా. అందుకనే ఒక హామీ ఇస్తున్నా, మీ మధ్యలోనే ఉంటా. అమ్మని పేర్లు మీల పేరు సమస్యలు కానీ, సీసీ రోడ్లు కానీ, నా ఎమ్మెల్యే ఫండ్, నా ఎంపీ ఫండ్ తప్పకుండా మెజార్టీ మీకు పెద్ద గ్రామం కాబట్టి మన గ్రామానికి పెట్టుకుందామని తెలియజేసుకుంటూ, అలాగే మండల కేంద్రం కూడా గతంలో సీఎం గారికి చెప్పిన, ఒకసారి సీఎం గారికి చెప్పిన, అరే అన్ని మండలాలు ఇస్తున్నాయా, 6 మండలాలను కూడా జిల్లా చేసిన సిరిసిల్ల వాళ్ళ కొడుకు కోసం. వాళ్ళ కొడుకు అడిగితే 6 మండలాలే, 6 మండలాలు జిల్లా చేసినావు. ఇంత పెద్ద మండలాలు చేస్తే నీకు పోయేది ఏముంది. రోజుకో జిల్లా 33 అయినా జిల్లాలు ఇప్పుడు తప్ప